మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డం చంద్ర గారు, ఇంకా ఎన్ని రోజులన్నా ఈ రేట్స్ ఉంటాయి? దానికి రాఘవేంద్ర గారు అయితే 1 month సేమ్ రేట్ అని రిప్లై ఇచ్చారు. అన్నా, ఎక్స్పోర్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం 15 కిలోల బాక్స్ ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్లీజ్ చెప్పగలరు అన్నగారు సయ్యద్ షహతాజ్. అన్న, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినా కూడా మన దగ్గర దిగుబడి ఏ మేరకు ఉంటుందని దాన్ని బట్టి రేటు ఉంటుందన్న. ఇక్కడ దిగుబడి స్టాక్ హెవీగా ఉంటే మాత్రం రేట్లు మాత్రం పెద్దగా వెళ్ళవు. ఈ స్టాక్ అనేది మితంగా వస్తే మాత్రం రేట్లు ఉంటాయి. ఏది ఏమైనా ఎక్స్పోర్ట్ అయ్యే వరకు కూడా మనం ఏం చెప్పలేము. బట్ స్టాక్ అయితే హెవీగా ఉంటే మాత్రమైతే భారీ ధరలు అయితే మాత్రం ఉండవు. అంజిబాబు అన్న, ఉగాది పోయినాక రేట్స్ వస్తాయి అన్న, చెప్పండి అన్న. అన్న, తెలుగు సంవత్సరాది ఉగాది దాటిన తర్వాత విజయవాడ, గుంటూరు వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఇది ముందు నుంచి వస్తున్న సంప్రదాయం. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలన్నా రేట్ అయితే కాస్త పుంజుకోవచ్చు. ఏదైనా ఏప్రిల్ 10 తర్వాత మెరుగైన ధరలు ఉండవచ్చు అని ఒక అంచనా ఉంది. బట్ కాలమే నిర్ణయించాలి. ఇక పుల్లూరు వెంకటేష్ గారు, అన్న, ఒకరేమో అస్సాం అంటారు, ఒకరేమో ట్రైన్ టికెట్ రెడీగా ఉన్నాయంటారు, ఎందుకన్నా రైతులను భయపడతారు? ఇక పొన్నురాజు గారు, టీవీఎస్ అన్న ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు, 2 నెలలు రేట్లు ఉండవని అంటున్నారు అన్న, ఏం చేద్దాం అన్న? నేను టీవీఎస్ బాబుతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను అడిగిన విషయాలు బయలుదేరుతున్నాను, ఇంకొంచెం రేపు వస్తాను మార్కెట్కి. వచ్చిన తర్వాత నాతో ఆయన అక్కడి విషయాలు పంచుకుంటామన్నారు. రేపు ఖచ్చితంగా టీవీఎస్ బాబు ఇచ్చే సమాచారం మీకుతో ఒక సపరేట్ వీడియో చేసి పంచుకుంటాను. ఇక బాలు గారు, May 2 నుంచి బిగ్ బాక్స్ రేట్ 5,000, 100 రూపీస్. నోట్ దిస్ బుక్. May 2 నుంచి 5,000 రూపాయలు 100% పక్క. ఇవి ఆశలు, అంచనాలు ఫలిస్తాయా ఫలించమన్నది కాలమే నిర్ణయించాలి. బట్ ఆశపట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే పంట పెట్టాం కాబట్టి. చూద్దాం. ఇక శ్రీరామ గారు, నెస్కేఫ్ గోల్డ్ యాడ్ ఎందుకు అర్థం కాలేదు. శ్రీరామ మరొక అన్న, ఎస్టర్డే ఐ స్పోక్ అబౌట్ దిస్ గై ఓన్లీ బట్ నాట్ అబౌట్ యూట్యూబ్ వ్యూస్. పోలీస్ అఫీషియల్ షుడ్ ఫైండ్ హిమ్ వెరీ సూన్. బహుశా మా అల్లుడు గురించి అనుకుంటాను. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మా ప్రయత్నం మేము చూస్తున్నాం. దైవం అనుకూలించాలి. ఏమైనా నోరు లేనివాడు మతిస్థిమితం లేదు, చేతుల్లో డబ్బులు లేవు. కుటుంబ సభ్యులు సహా మేమందరం ఆందోళన చెందుతున్నాము. దేవుడు కరుణించాలి. ఇప్పటికే దరిదాపు 10 రోజులు కావస్తుంది. మదనపల్లి ధరలు చెప్పే సందర్భంలో ధరలు కుంటుపడ్డాయి, అందుకే ధర తగ్గిందని రాశాను. దానికి ఆది గారు, ధర కుంటుపడి ఉంటే కల్లూరు కట్టు, పుత్తూరు కట్టు కట్టేద్దామన్నా. ఓకే. శ్రీరామ గారు తెలుగులో పెట్టారు మెసేజ్. సయేషాదన్నా, నేను ఇంకా అస్తోష్ టమోటా పంట చూడలేదు మరియు నేను దాన్ని సిఫార్సు చేయలేదు. ఒకే చోట 3 రకాల టమోటా తోటలు వేయబడ్డాయి. సాహో, బాహు మరియు వేరే కంపెనీ మరొక రకం. ఆ స్థానంలో సాహో రాజు. కానీ మీరే ఒకప్పుడు కావిలి పెట్టినట్లు నాకు గుర్తు. సాహో ఇప్పుడైతే దెబ్బతింది, మునుపట్లాగా అది అంత క్వాలిటీకి లేదని కామెంట్ పెట్టారు మీరు. ఇప్పుడైతే ఆ స్థానంలో సాహో రాజు అంటున్నారు. మీరు చెప్పినట్లు నాకు గుర్తు. మీరా మరొకరు అనేది అర్థం కావడం లేదు, గుర్తు రావడం లేదు. ఆల్ అవుట్ సైడ్ టమోటాను కంప్లీట్, డోంట్ వరీ. April 500 రూపీస్ రేట్స్ వస్తాయి. అది చూడు, టమోటా కంప్లీట్ అవుతుంది. ఎవరు భయపడద్దండి. ఖచ్చితంగా 5 రూపాయలు రేట్. 500 రూపాయలు, 500 చెప్పలేదు ఆయన, ఒక కార్డు పెట్టారు. దానికి జీపీ గారు రిప్లై, ఎట్లా బ్రో 500 వెళ్ళేది? MPL మావి శాంపుల్ 25కి. ఎక్కువ వేడి ఎండ అవుతుంది బ్రదర్. April 20కి 500 పక్కా. కంటా చెబుతున్నారు. ఎక్కువ రోజు వేడి పెరుగుతుంది. April 20కి ఖచ్చితంగా 5 రూపాయలు పక్కా. అది చిన్న బాక్సా పెద్ద బాక్సా మెన్షన్ చేయలేదు, బహుశా పెద్ద బాక్స్ అనుకుంటాను. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, అన్నా తిరుపతి రావు ఎవరన్నా? జనక్ గారు, ఇదివరకు నేను వీడియో చేయడం జరిగిందన్నా. ఆయన దగ్గర మన డ్రిప్ ఎరువులు, ఈ మందులు చాలా అది తక్కువ ధరలు, సగం ధరలు దొరుకుతాయి. వాడి వల్ల వాడినారు, దాని ఫలితం కూడా బాగానే ఉంది. ఆ పాత వీడియో కంటే మళ్ళీ రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆయన నెంబర్స్, ఆయన మాటలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.